వాక్యం చదువుదాం చూడండి. మీరు ఎందుకు కూడుకున్నారు అని సెలవిస్తే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క సమాధానం ఉంటుంది. కానీ ఎందుకు కూడుకోవలసి వచ్చింది అంటే వాక్యమే చెప్తుంది. చదువుదాం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 49 వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాము. ఆరు 49 విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయేది. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. మహిమగల తండ్రి, కృపగల దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చక్కని సమయం ఇది. మాతో మాట్లాడటానికి నువ్వు ఆత్మ అయ్యున్నావు. మా హృదయాలను తెరవటానికి ప్రభువా నువ్వు సమర్థుడివై బలవంతుడివై ఉన్నావు. మనుష్య వలన కాని విషయాలను, పరమందు ఉన్న విషయాలను మాకు సెలవిస్తూ ప్రతి నిత్యం బలపరుస్తూ ఉన్నావు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంతవరకు నీ దాసులను నిలవబెట్టి మీరు మాట్లాడారు. మరొక పర్యాయం మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిని ఆయన సముఖాన్ని పొందటానికి ప్రభువు మనలను నడిపించిన విధానము శ్రేష్టమైనది అని చెప్పక మానలేము. ఈ అనుభవము అందరికీ ఉంది. ఈ అనుభవం లేనివారు ఎవరైనా ఉన్నారా అంటే ఇక్కడ కూర్చున్న వారందరిలో ఎక్కడ కనిపించదు. గొప్ప అనుభవాన్ని మనందరికీ దేవుడు ఇచ్చాడు. నూతిలో నీళ్లు ఉంటేనే ఆ నూయి నిత్యము వాడుకకు పనికొస్తుంది. నూతిలో నీళ్లు లేకపోతే వాడకానికి అది పనికిరాదు. నీళ్లు లేనటువంటి ఆ గోతిని లేదా నీళ్లు లేనటువంటి ఆ బావిని ఏం చేస్తామంటే మట్టితోనూ ఇసుకతోనూ దాన్ని పూర్తి చేస్తాం. అయితే ప్రియులారా, మన హృదయం కూడా నుయ్యి వంటిదే లేదా బావి వంటిదే. ఈ బావిలో ఉండవలసిన నీరు ఉండాలి. నీరు లేకపోతే ఈ హృదయం అనే బావి పూడ్చివేయబడుతుంది. దేవుడు ఈ హృదయాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే సమృద్ధి నీళ్లు ఉంచాలని, సమృద్ధిగా నీళ్లు ఉంచాలని. మనం ఎంత చేదినా కానీ నీళ్లు అయిపోకూడదు. అలాంటి హృదయం అనే బావిని త్రవ్వి ఒక తల్లి గర్భాన నిన్ను పుట్టించటానికి దేవుడు ఇష్టపడ్డాడు. అయితే ప్రియులారా, ఈ బావి ఎక్కడ పుట్టింది అంటే ఒక పాపములో పుట్టింది. పాపములో పుట్టిన ఈ బావి పరిశుద్ధపరచాలి అంటే గనక ఆ బావిలో ఏ ఔషధం వేస్తే, ఆ బావిలో ఏ మందులు వేస్తే, ఆ బావిలో ఏ రకరకాల విత్తనాలు వేస్తే శుద్ధవుతుంది. చాలామంది మనం చేస్తున్న పని ఏమిటి అంటే మనకి ఏదైనా అనారోగ్యం కలిగితే కొన్ని సొంతంగా వైద్యం చేసుకుంటూ ఉంటాము. కొంతమంది వైద్యులను ఆశ్రయిస్తారు, కొంతమంది పెద్దలను ఆశ్రయిస్తారు. ఇప్పుడు బావికి సమస్య వచ్చింది. బావిని మనము హృదయమైన బావిని ఎలా శుద్ధి చేసుకోవాలి? ఆ నీరును శుద్ధి చేసుకోవటానికి ఏమి వాడాలి? ప్రియులారా, మా ఇంటి మీద వాటర్ ట్యాంక్ ఉంది. ఆ ట్యాంకును అప్పుడప్పుడు శుద్ధి చేస్తూ ఉంటారు. దేనితో అంటే ఏదన్నా బ్లీచింగ్ వేసి
లేదా దానికి కావలసినది శుద్ధి అవ్వటానికి ఏదైనా పౌడర్ వేసి దాన్ని శుద్ధి చేస్తూ ఉంటారు. ఈ హృదయం అనే బావిని కూడా దేనితో శుద్ధి చేసుకుంటే శుద్ధి అవుతుంది? ప్రపంచంలో ఈ హృదయం అనే బావిని శుద్ధి చేసుకోవటానికి ఎక్కడెక్కడ మందులు ఉన్నాయి అని వెతుకుతూ ఉంటాము. మనకి ఏదైనా జబ్బు వస్తే లేదా వ్యాధి వస్తే ఎక్కడ మంచి డాక్టర్ ఉన్నాడా, దీన్ని కనుగొని దీనికి విడుదల స్వస్థత ఇవ్వగల మందులు వేసేవాడు ఎక్కడ ఉన్నాడా వైద్యుడు అని చాలా ప్రాంతాలు వెతికి 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 కొంతమందిని మనము ఆలోచించి ఎక్కడైతే బాగుంటుంది, ఫలానా హాస్పిటల్ అయితే బాగుంటుంది అని చెప్పి అక్కడ ఆశ్రయాన్ని పొందుకుంటూ ఉంటాము. మరి హృదయము పాడైపోతే ఎక్కడికి వెళతావు? ఈ హృదయమును గురించి భక్తుడైన ఇర్మియా సెలవిచ్చాడు. ఇది బహు వ్యాధి గల రోగము గలది. ఈ రోగాన్ని, ఈ వ్యాధిని ఎవడు బాగు చేస్తాడు? ప్రియులారా, నీకు బావి అనగా హృదయం ఉంది, కానీ ఆ బావిలో నీళ్లున్నాయి. నీళ్లు ఉన్నాయి కానీ బావి ఏమైంది అంటే పాడైపోయింది. బావిలో నీళ్లు దుర్వాసన వస్తున్నాయి. బావిలో నీళ్లు క్రిములు పట్టి నానా రకాలుగా అది పనికి రాకుండా పాడైపోతూ ఉంది. చివరికి విషపురుగులు లోపలికి ప్రవేశించి, క్రిములు లోపలికి ప్రవేశించి నీ హృదయాన్ని ఘోరమైన వ్యాధికి గురి చేస్తున్నాయి. ఆ ఘోరమైన వ్యాధి నుండి తప్పించుకునే మార్గము లేదంటారా? ఉంది. చెవికి డాక్టర్ ఉన్నాడు, ముక్కుకి డాక్టర్ ఉన్నాడు, నోటికి డాక్టర్ ఉన్నాడు. అలాగే గుండెకు డాక్టర్ ఉన్నాడు, నరాలకు డాక్టర్ ఉన్నాడు, ఎముకలకు డాక్టర్ ఉన్నాడు. ఎలాగున అవయవాలన్నిటికీ డాక్టర్లు ఉన్నారు. ఈ యొక్క మానవ దేహంలో ఉన్న ప్రతి అవయవానికి ఒక్కొక్క డాక్టర్ చొప్పున ఉన్నాడు. చివరికి నీ యొక్క తెల్ల వెంట్రుకలను కూడా నల్లగా మార్చే డాక్టర్ కూడా ఉన్నాడు. ఇంత ప్రత్యేకమైన వైద్య నిపుణులను మనం మధ్యన పెట్టుకుని హృదయాన్ని బాగు చేసుకోలేకపోతున్నాం. ప్రత్యేకమైన వైద్యులను మనకు అందుబాటులో ఉంటే హృదయం అనే బావిని ఎందుకు బాగు చేసుకోలేకపోతున్నాం? డబ్బు లేక కాదు, పలుకుబడి లేక కాదు, తెలిసిన వారు ఎవరు లేక కాదు, రాజకీయ పలుకుబడి లేదా? ఉంది. ధనం సమృద్ధిగా లేదా? ఉంది. అన్నీ ఉన్నా కానీ చెవిని బాగు చేసుకుంటున్నాం, ముక్కును బాగు చేసుకుంటున్నాం, నోటిని బాగు చేసుకుంటున్నాం, వెంట్రుకలను బాగు చేసుకుంటున్నాం, గుండెను బాగు చేసుకుంటున్నాం, ఎముకలను, నరములను, కండరములను బాగు చేసుకుంటున్నాము, కానీ హృదయాన్ని బాగు చేసుకోవడం లేదు. ఎందుకో తెలుసా? ఈ హృదయానికి నీ కనుచూపు మేరల్లో వైద్యుడు లేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని డాక్టర్లు కనుగొన్నావు, అంతమంది వైద్యులను ఎదుట ఉన్నప్పటికీ నీ హృదయాన్ని బాగు చేసేవాడు లేడు. ఈ హృదయము ఈ లోకములలో వైద్యునికి స్కానింగ్లో దొరకదు, ఎంఆర్ఐ స్కానింగ్లో దొరకదు, బ్లడ్ టెస్టుల్లో దొరకదు. ఇది దొరకనందున మన కంటికి కనిపిస్తున్నటువంటి వైద్యుడు మనకు మందు ఇవ్వలేకపోతున్నాడు. అందుకు ఇదే ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, గిలాదులో వైద్యుడు లేడా? అక్కడ ఏ మందు కనిపించటం లేదా అన్నాడు. గిలాదులో ఉన్నటువంటి వైద్యులు కరుకైన వారు, గిలాదులో ఉన్న వైద్యులు కపటము కలిగిన వారు, గిలాదులో ఉన్న వైద్యులు జాలి కనికరం లేనివారు. ఈనాడు కంటికి కనబడుతున్న డాక్టర్లు కూడా మన పట్ల జాలి కనికరము లేనివారు. హల్లెలూయా. క్రీస్తు ప్రియ దేవుని బిడ్డలారా, మన ఇంటిలో ఎవరైనా ప్రభువునందు నిద్రిస్తే, హాస్పిటల్లో నిద్రిస్తే డాక్టరు మీ ఓడు చనిపోయాడు తీసుకువెళ్ళిపో అని అనడం లేదు. మీ ఓడు మా హాస్పిటల్లో ఉండడానికి కుదరదు తీసుకెళ్ళిపోండి అని చెప్పటం లేదు. ఎందుకో తెలుసా?
నీ నుండి డబ్బు ఆశిస్తున్నాడు, నీ నుండి ధనమును ఆశిస్తున్నాడు. ఏవేవో యంత్రాలు పెట్టి, ఏవేవో పరికరాలు పెట్టి నీ ఊపిరిని ఆడించటానికి ప్రయత్నం చేసి మన దగ్గర డబ్బంతా గొల్ల చేసేస్తాడు. కానీ వాడికి కనికరం లేదు. సరేలే, కనికరం లేకపోయినా మన ప్రాణాలను బ్రతికిస్తాడంటే లేదు ప్రియులారా. కానీ ఈ యొక్క అవయవాలన్నిటికీ వైద్యులు చూసుకున్నాము, కానీ హృదయానికి వైద్యుడు లేడు అని ఫిక్స్ అయిపోయాం. కానీ ఇక్కడ బైబిల్ చెబుతుంది హృదయానికి వైద్యుడు ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పేరు యేసుక్రీస్తు. వెళ్ళి చెప్పండి, రోగులకు వెళ్ళి చెప్పండి, రక్షణ లేని వారికి వెళ్ళి చెప్పండి, మారు మనసు లేని వారికి వెళ్ళి చెప్పండి. శరీరానికి వైద్యులు చూస్తున్నావు, శరీరానికి వైద్యులను కనుగొంటున్నావు, శరీరానికి సంబంధించిన వైద్యులకి ఎంత డబ్బైనా పోస్తున్నావు, ఎంత పలుకుబడినైనా ఉపయోగిస్తున్నావు. కానీ పాడైపోయిన నీ హృదయాన్ని బాగు చేసుకోవటానికి వైద్యుడు లేడు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇక్కడ జీవము గల పరిశుద్ధ గ్రంథం చెబుతుంది ఆ వైద్యుడు యేసుక్రీస్తు. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమౌదును నేనేమౌదును, ఏమౌదును నేనేమౌదును, ఏమౌదును నేనేమౌదును, ఏమౌదును నేనేమౌదును. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులు మనకు ఎదురైనప్పుడు ఏం చేస్తామండి? అక్క బాగున్నావా, వదిన బాగున్నావా, చెల్లి బాగున్నావా, ఇంక ఏదో వరసలు పెట్టి పరిశుద్ధులను పలకరిస్తున్నావు. బైబిల్ చెప్తుంది అది తప్పు. మంచిదే, నువ్వు పలకరించటంలో మంచిదే, కానీ వాక్యానుసారంగా పలకరించాలి. ఈ లోకంలో మనకు ఎన్ని వరసలు ఉన్నా కానీ వాక్యం చెబుతుంది ఆమె నీకు ఆత్మీయ సహోదరి, ఆత్మీయ సహోదరుడు. నీ హృదయం ఎందుకు బాగుపడటం లేదు అంటే, ఇంకా రక్షించబడినప్పటికీ నువ్వు ఇంకా వరసతోనే చూస్తున్నావు, ఇంకా వరసతోనే చూస్తున్నావు. ఆయన నీకు ఆత్మీయ సోదరుడు, నీకు ఆత్మీయమైన సహోదరి. ఎందుకు వాళ్ళు ఆత్మీయ సహోదరుడు అయ్యాడంటే, వారును నీవలే ప్రభువుని ధరించినందున, వారును నీవలే ప్రభు యొక్క మహిమను ధరించినందున. ఎప్పుడైతే వారు ప్రభువుని ధరించిన వారు అని తెలుసుకుని వారికి ప్రభు స్తోత్రం అని చెబుతావో, వారికి వందనాలు అని చెబుతావో, వారి దేవునికి స్తోత్రం అని చెబుతావో, అప్పుడు నీ హృదయం బాగవటం ప్రారంభమవుతుంది. అంత పర్యంతం నీ హృదయం వేదనకు గురవుతూ ఉంటుంది. నీ హృదయానికి నెమ్మది ఉండదు, హృదయానికి శాంతి ఉండదు, హృదయానికి సమాధానం ఉండదు. తీరని అన్యాయము, తీరని ఆక్రోశము జరిగిపోయి వేదనకు గురైపోయి నెమ్మది లేక కొట్టుమిట్లాడుతుంది. ఎందుకో తెలుసా? నీ యొక్క హృదయాంతరంగమైనటువంటి నేత్రాలు తెరవబడలేదు. హృదయాంతరంగమైన నేత్రాలు తెరవబడినందున నిత్య జీవము అనేది నువ్వు పొందలేక లోకములు ఇంకా నశించిపోతున్నాము. అందుకని వాక్యం సెలవిస్తుంది, దేవుని పిల్లలారా, ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ చదివిన లేఖనములలో? విశ్వసించువాడే నిత్య జీవము. విశ్వాసం అనగా అర్థం ఏమిటి?
విశ్వాసం అనగా అర్థమేమిటి? రోమీయులకు రాసిన పత్రిక అక్కడ సెలవిస్తున్న మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోనక తప్పదు. 10వ అధ్యాయము 9వ వాక్యము. రోమీయులకు అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తున్నాడు. 10వ అధ్యాయము 9వ వచనములో అంటున్నాడు, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల అది విశ్వాసం. ఏది విశ్వాసము? నీ హృదయమందు ఏర్పడాలి. ఇంకా నువ్వు శరీరానుసారివి కాదు. యేసుక్రీస్తును రక్షించబడిన తరువాత, యేసుక్రీస్తు యొక్క పిలుపును అందుకున్న తరువాత, యేసుక్రీస్తు ద్వారా మేలు పొందుకున్న తరువాత, యేసుక్రీస్తు ద్వారా ఓదార్పు కలిగిన తరువాత నీవు ఇహ సంబంధివి కాదు. నీవెవరివి అంటే పరసంబంధివి. పరసంబంధమైన వేషమాషల యందు, పరసంబంధమైన తాత్పర్యములతో, పరసంబంధమైన భావములతో నీ జీవితము ఎక్కడి నుంచి నడిపించబడాలి. ఎలాగ నడిపించబడాలంటే ఉదయాన్నే లేచి వెంటనే నీ బిడ్డలకు నువ్వేం చెప్పమని చెప్పాను గతంలో? అమ్మా ఏం చెప్పాలా? వందనాలు చెప్పాలి. ఒకవేళ బిడ్డలు నేర్చుకున్న వాళ్ళు ఉంటే కనుక మీ తల్లిదండ్రులకు ఏం చెప్పాలా? చెప్పండి, ఏం చెప్పాలా? చెల్లి చెప్తున్నావా నువ్వు? సీనికి లేచిన వెంటనే సీని నీకు వందనాలని చెప్తున్నావా? అందుకే నీ హృదయం ఇంకా ఎక్కడో వేదన, తీరని వేదన. మనలో కొన్ని క్రియలు మారాలి. విశ్వాసులమైన మనం పుట్టాము. ఒక తల్లి గర్భాన రక్త మాంసములతో పుట్టినప్పటికీ మరలా మనం ఎలా పుట్టాము? విశ్వాసుల వలె పుట్టాము. ఇక మనము శారీరక సంబంధమైనవి అన్నీ కూడా ఏమయ్యాయి? నువ్వు పొందిన రక్షణ ద్వారా అవన్నీ చచ్చిపోయాయి. ఇప్పుడు మనము ఎవరము అంటే ఆత్మ సంబంధులము. మనం ఎవరమండి? ఆత్మ సంబంధులము. అందుకని లేవగానే ఏం చేయాలి? ఏం చెప్పాలా? రాజేష్కి లేవగానే రాజేష్ వందనాలు చెప్తున్నావా? ప్రైజ్ లాడ్ చెప్తున్నావా? కనీసం గుడ్ మార్నింగ్ అని చెప్తున్నావా? రేపు నుంచి మొదలెట్టి అసలు ఎలా ఉంటుంది? దాని టేస్టే వేరు. నిజం, దాని టేస్టే వేరు. మేము మా అమ్మాయికి నేర్పాం. మా అమ్మాయి లేవగానే మేమే చెప్తాం. ఏమని తెలుసా? వందనాలమ్మా అని చెప్తాం, ప్రైజ్ లాడ్ అమ్మా అని చెప్తాం. అలా చెప్పి 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 ఏం చేసామంటే మానేసాం. ఇప్పుడు ఆమె రిటర్న్ చెప్తుంది, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టు. ఏమని తెలుసా? ప్రైజ్ లాడ్ డాడీ, ప్రైజ్ లాడ్ అమ్మా. వాడు సునీలు వస్తే వాడు కూడా చెప్తుంది ప్రైజ్ లాడ్ అన్నయ్యా. ఏం చేసింది? నేర్చుకుంది. రక్షించబడిన నీవు హృదయము బాగైన తరువాత, హృదయము శుద్ధి అయిన తరువాత నీ బిడ్డలకు ఏమి నేర్పాలి తెలుసా? పరిశుద్ధమైనది నేర్పాలా? ఏమి నేర్పాలమ్మా? మరి ఏమి నేర్పారు మీరు? టీవీ చూస్తుంటే వాడు అల్లరి తట్టుకోలేక అంటావు, ఒరే గ్రౌండ్లోకి వెళ్ళి ఆడుకోరా, వాళ్ళు వాలీబాల్ ఆడుతున్నారే, అక్కడ ఆడుకోవే, వాళ్ళకి బాల్ ఎత్తా ఉండే, ఓ గుద్దు గుద్దా ఉండే. ఒరే క్రికెట్ ఆడుతున్నారా, క్రికెట్లో బాల్ కొడతాడు, అది అందిస్తా ఉంటారంటే వాడు ఏం చేస్తాడు తెలుసా? మా అమ్మ భలే అవకాశం ఇచ్చిందిలే. ఏమంటుంది? మా అమ్మ భలే అవకాశం ఇచ్చిందిలే, వాలీబాల్ ఆడుకోవచ్చు, క్రికెట్ ఆడుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, మా అమ్మ ఎంత మంచిదో అని చెప్పి వెళతాది. ఆ గ్రౌండ్లో ఉండగా పొరపాటున నేను వెళ్తాను, ఒరే ఏం పని రా ఇదే, ఏదైనా చదువుకోవచ్చు కదరా, ఎగ్జామ్స్ వస్తున్నాయి, లేదా ఏదైనా ప్రార్థన చేసుకోవచ్చు కదా, ఒక పాట నేర్చుకోవచ్చు కదా, వాయిద్యాన్ని నేర్చుకోవచ్చు కదరా అని నేను చెబితే అప్పుడు మీ అబ్బాయికి ఎవరు మంచోళ్ళు? మీరు చెప్పరేమే ఎవరు మంచోళ్ళు మీ అబ్బాయికి? అమ్మ మంచిది. పాస్టర్ గారు రాక్షసుడు. కనిపిస్తే చాలు చదువుకోమంటాడు, కనిపిస్తే చాలు బైబిల్ చదవమంటాడు, కనిపిస్తే చాలు పాట నేర్చుకోమంటాడు, డ్రమ్స్ నేర్చుకోమంటాడు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ చెబుతుంటే మీకు మీ పిల్లలకి ఎంత కోపం వచ్చేస్తుందో. నేను ఏం చెప్పాను? బూతురాడమన్నానా? ఆడుకోమన్నానా? ఏం చెప్పాను నేను? ఆడుకో, ఆటలు ఆడుకోవద్దని ప్రభు చెప్తా లేదు. ఆటలే బ్రతుకని ఆడకండి, ఆటలే జీవితం అని ఆడకండి.
తగిన కాలమందు తగిన సమయమందు ఆడుకొని ప్రభువుని స్తుతించండి. కాలమును సమయమును వ్యర్థము చేసి మీ జీవితాన్ని లోకానుసారముగా ప్రతిష్ఠించుకుంటున్నారు. దేవుడు మిమ్మల్ని ఆత్మానుసారులుగా ప్రతిష్ఠించాడు. ఆత్మానుసారులుగా ప్రతిష్ఠించబడిన మనము ఇక తప్పిపోయే అలవాటును మనము మన బిడ్డలకు నేర్పకూడదు. మన బిడ్డలకు ఏదైనా మనము నేర్పదలిచి ఉన్నామంటే ఆత్మీయతలో వృద్ధి అగునట్లు నేర్పాలి. నేర్పాలి? ఆత్మీయతలో వృద్ధి అగునట్లు నేర్పాలి. ఒకరోజు మా ఇంట్లో ఎక్కువగా మున్ని బేబీ వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళు అంటూ ఉంటారు, మీరు ఎప్పుడైనా ప్రైజాలు చెప్తున్నారా? ఇంకా మీరు ఏంటి ఇంతవరకు ఎంత పెద్దోళ్ళు అయ్యారు, ప్రైజాలు చెప్పరా అని అన్నాను. మున్ని ఎప్పుడైనా డాబా మీద కనపడుతుంటే నేను స్తోత్రం, రాజకీయ నాయకులు ఓటాడుకుంటారు చూసావా, నేను స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఒక అలవాటు మన బిడ్డలకు ఎప్పుడైతే నేర్పుతూ ఉంటామో వాళ్ళు కూడా ఏమొస్తారంటే ఆ యొక్క మార్గములకు వస్తారు. మన బిడ్డలకు, మన ఆత్మీయ బిడ్డలకు ఏమి నేర్పాలి? ఆత్మీయ లక్షణాలు నేర్పాలి. వాడు శరీరానుసారముగా వెళ్ళినను వాడు ఆత్మానుసారిగా వెనక్కి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మా అమ్మాయిని ఎప్పుడైనా ఈ నాని ఇంటికాడికి వెళ్తే వెనక్కి సడన్లీగా వచ్చేస్తుంది. ఏ అమ్మా అప్పుడే వచ్చేసామంటే అప్పుడు చెప్తుంది, వర్షిత సినిమా చూస్తుంది. ఏం చెప్తుంది? వర్షిత సీరియల్ చూస్తుంది, వర్షిత అవి చూస్తుంది, ఈ చూస్తుంది అని సాడీ చెప్తుంది. ఈవిడేం తక్కువ లేదో. దేవుని పిల్లలారా, మన పిల్లలకు ఏమి నేర్పుతున్నాం మనము? మన పిల్లలకు ఏమి చూపిస్తున్నాం? మన క్రియల ద్వారా, మన భాష ద్వారా ఏమి చూపిస్తున్నాము? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవడు విశ్వాసి అంటే పిల్లలారా చెప్తున్నాడు, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకున్నవాడు. యేసు ప్రభువుని నోటితో ఎందుకు ఒప్పుకోవాలంటే ఒప్పుకున్నప్పుడే యేసయ్య టేస్ట్ తెలుస్తాడో. మీకు అర్థమైందా? యేసు ప్రభుని ఎప్పుడైతే ఒప్పుకుంటావో యేసు ప్రభు ఏం తెలుస్తాడు? నీకు రుచి తెలుస్తుంది. యేసు ప్రభుని ఒప్పుకున్న వెంటనే నీ పాపాలని కాలిపోతాయి. యేసు ప్రభుని ఒప్పుకున్న వెంటనే నీ లోపల అంతరంగం అంతా కూడా కాలిపోతుంది, పరిశుద్ధమగునట్లుగా కాలిపోతాయి. అప్పుడు యేసు ప్రభుని ఒప్పుకోగానే నీ నాలుక ఏం కనపడుతుంది? నీ హృదయానికి రుచి కనపడుతుంది, రుచి కనపడుతుంది. అందుకని పౌలు చెప్తున్నాడు, యేసును నీ నోటితో ఒప్పుకొనాలి. రెండోది ఏం చేయాలి? దేవుడు మృతులలో నుండి ఆయనను లేపి ఉన్నాడని నీ హృదయం ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు నోటితో ఒప్పుకున్నది ఎక్కడికి వచ్చేసింది? హృదయానికి వచ్చింది. హృదయం ఎలాగ తయారవ్వాలి? దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని ఎవరినైతే రుచి చూసావో, ఎవరిని రుచి చూసావు? నీవు యేసు ప్రభుల వారిని రుచి చూచావు. యేసు ప్రభుల వారిని రుచి చూసినందుకు నీ హృదయం ఏమి గ్రహించింది? తండ్రి ఆయనను మృతులలో నుండి లేపి ఉన్నాడని విశ్వాసము నీ హృదయానికి వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు రండి యోహాను సువార్తకు. ఏమంటున్నాడు? విశ్వాసము కలిగిన వాడు, యేసు ప్రభువునందు విశ్వసించిన వాడు, యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు, యేసు ప్రభువుని ఆరాధించిన వానికి దేవుడట ఒక గిఫ్ట్ ఇస్తున్నాడట. ఏమిస్తున్నాడు? గిఫ్ట్ ఇస్తాడు. ఏమిటి అంటే పిల్లరా, నిత్య జీవం. ఏంటది? నిత్య జీవం. నిత్య జీవం అంటే ఎలా ఉంటుందండి? నిత్య జీవం అంటే ఎలా ఉంటుంది తెలుసా? నిత్య జీవము ఇక్కడ లేవు. ఎందుకు లేవు తెలుసా? పంచభూతములు ఉన్నంత కాలము నిత్య జీవము నీకు దొరకదు. పంచభూతములు లేనిదే నిత్య జీవం. పంచభూతములు ఎప్పుడైతే లయమైపోతావో, నీకు ఎప్పుడైతే ప్రమోషన్ వస్తుందో, ఆ ప్రమోషన్ ద్వారా నువ్వు ఎక్కడికి వెళ్తావంటే పంచభూతములు లేనటువంటి స్థలానికి వెళతావు. ఆ స్థలం పేరే నిత్య జీవం. ఆ స్థలములో సూర్యుడు ఉండడు, ఆ స్థలంలో చంద్రుడు ఉండడు, ఆ స్థలంలో నక్షత్రములు ఉండవు, ఆ స్థలంలో అగ్ని ఉండదు, ఆ స్థలంలో గాలి ఉండదు. ఏముంటుంది అంటే ఒకే ఒకటి ఉంటుంది. ఏంటో తెలుసా? గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏముంటుందంట? గొర్రె పిల్ల ఉంటుంది.
ఎప్పుడైతే నా వైపు తిప్పమ్మా, ఇంతకాలం మీ దగ్గరికి మైకులు వస్తున్నాయి కానీ మైకులు ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు మీకు. నా బాక్స్లో పక్కన ఉన్నప్పుడు మైకులు ఎప్పుడు ఆ పక్క పెట్టకూడదు, రివర్స్లో పెట్టాలి. ప్రతి వారు గమనించండి, అందరికీ చెప్తున్నాను. ఎప్పుడైనా మైకులు బాక్స్కి అలా పెడితే బాక్స్ పక్కన కోత ఉంటుంది, హమ్మింగ్ అంటారు. ఎలా పెట్టుకున్నారు అనుకోండి, ఎలాంటి కోతలో వినపడదు మనకి. దానికి స్తోత్రం చెప్పండి. కాబట్టి నీ హృదయమందు ప్రభువుని విశ్వసించినట్లయితే నీకేమి దొరుకుతుంది? నిత్య జీవము దొరుకుతుంది. ఎవరికి పడితే వారికి నిత్య జీవాన్ని దేవుడు ఇచ్చేవాడో కాదు. ధర్మశాస్త్రోపదేశకుడు కూడా అడిగాడు, ఏమని అడిగాడు? నిత్య జీవం పొందాలి అంటే నేను ఏం చేయాలి? ఎవరిని అడిగింది? అడిగింది ఎవరండి? ఈ ధర్మాన్ని బోధించేవాడే, ఈ ధర్మశాస్త్రాన్ని బోధించేవాడే, ధర్మశాస్త్రాన్ని పిండినవాడు, ధర్మశాస్త్రాన్ని అంతటిని పఠించినవాడు, ధర్మశాస్త్రాన్ని అంతటిని నవిలివేసినవాడు, ధర్మశాస్త్రాన్ని అంతటిని తన గుప్పిట్లో పెట్టుకున్నవాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి? ఏమ్మా, నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి? పలావ్ తినాలంటే ఏం చేయాలి? పలావ్ తినాలంటే ఏం చేయాలి? వండిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా? అవునా కదా? మేము గత వారం నుంచి పలావులు తింటానే ఉన్నాం. ఎక్కడికి వెళ్తే అక్కడ పలావ్, ఎక్కడ నిలబడితే అక్కడ పలావ్. మళ్ళీ ఎలాగన్నా తెలుసా? 2 రోజులు వండండి, 2 రోజులు పలావ్ వండి పెడతాము, 2 రోజులు వండండి, 2 రోజులు చికెన్ పెడతాము. దేవునికి స్తోత్రం. మీ ఇక్కడి నుంచి ఎవరికైనా పలావ్ కావాలంటే మరలా హైదరాబాద్ ట్రిప్ వేస్తాను, నాతో వచ్చేయండి. యేసు ప్రభువుని రుచి చూచుటకై, యేసు ప్రభుని రుచి చూచుటకై, పలావును రుచి చూచుటకై పలావు యొద్దకు ఎలా వెళ్తున్నావో యేసు ప్రభుని రుచి చూడడానికి యేసు ప్రభు దగ్గరికే వెళ్ళాలి. ఎప్పుడైతే నీ రుచి చూస్తావో, ఒప్పుకుంటావో, నీ హృదయమందు ఏం పుడుతుంది? యేసయ్యను నమ్ముకోవాలి. ఏం నమ్ముకోవాలి? యేసయ్యను నమ్ముకోవాలి. యేసయ్యను నమ్ముకుంటే నా జీవితానికి మేలు కలుగుతుంది. యేసయ్యను నమ్ముకుంటే అలవోలకగా నమ్మవద్దండి. యేసయ్యను నమ్ముకుంటే సాంప్రదాయంగా నమ్మకండి. యేసయ్యను నమ్ముకుంటే లోకానుసారంగా నమ్మకండి. యేసయ్యను నమ్ముకుంటే, మరలా చెప్తున్నాను, యేసయ్యను నమ్ముకుంటే, మరలా ఒకసారి చెప్తున్నాను, యేసయ్యను నమ్ముకుంటే, చివరిగా చెప్తున్నాను, యేసయ్యను నమ్ముకుంటే నీకు మేలు. ఏం కలుగుతుందండి? మేలు. దేవుని పిల్లారా, మేలు కలుగుతుంది. హైదరాబాద్ కారు వేసుకెళ్ళిపోయాం పెద్ద డబ్బులు ఉన్నవాళ్ళగా. మంది డబ్బులు నా ధైర్యానికి దేవుడిచ్చాడేమో బహుశా నాకు. దేవుని పిల్లారా, నా దగ్గర 3,000 ఉన్నాయి. అందులో 2,500 ఆయిల్ కూడా ఇచ్చేసాను. నీకు ఎంత ఉంది బ్యాలెన్సు? ఎంత ఉందమ్మా? ఎలాంటి లెక్కలు చెప్పండి, ఎంత బాగా చెప్తారు. ఎంత ఉందమ్మా బ్యాలెన్సా? 5 లక్షలా? 500 అమ్ముతాలే. 500తో హైదరాబాద్ వెళ్ళిపోయాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరలా వచ్చేటప్పుడు దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. సరే, నీవెవరి మీద ఆధారపడాలి? నీవు హృదయమందు విశ్వసించావే, నువ్వు నోటితో రుచి చూచావే, ఎవరినైతే నోటితో రుచి చూచావో, ఎవరినైతే నీవు హృదయమందు విశ్వసించావో, నువ్వు చెయ్యదలిచిన పనిని ఆయన మీద భారం వేయాలి. ప్రయాణాన్ని ఆపకూడదు. నా కొరకు కొంతమంది ఆత్మీయ సోదరులు ఎదురు చూస్తున్నారు. నా కొరకు ఆత్మీయ సహోదరులు కనిపెడుతున్నారు. ఆయన వచ్చి ప్రార్థన చేయాలి. ఆయన వచ్చి ప్రార్థన చేస్తే మేలు కలుగుతుంది. మా కుటుంబానికి ఆత్మీయ తండ్రి, మమ్మల్ని ప్రార్థనలో నడిపించిన వాడు, మమ్మల్ని విశ్వాసంలో నడిపించిన వాడు, మమ్మల్ని పరిచర్యలో నడిపించిన వాడు మా మధ్యకు వస్తున్నాడు అని చెప్పి ఎదురు చూచారు వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఎదురు చూసి కనిపెట్టారు. కొంతమంది స్నాక్స్, కొంతమంది భోజనములు, కొంతమంది టిఫిన్లు ఎన్నో తయారు చేసి దాసుల కొరకై కనిపెడుతున్నారు. ఆయన వచ్చి మా ఇంటిలో కూర్చోవాలి, ఆయన వచ్చి మా ఇంట్లో ప్రార్థన చేయాలి, ఆయన వచ్చి మా ఇంట్లో పాదమున మోపాలి. ఎందుకు వచ్చిందో తెలుసా? హృదయమందు విశ్వాసం ఉండబట్టి.
నీ హృదయం అందు ఏముండాలి? విశ్వాసం ఉండాలి. నీ విశ్వాసము వృద్ధి అగునట్లుగా దేవుడు నీ హృదయమైన తలుపులు ఎప్పుడు కూడా తడుతూ ఉంటాడు. ప్రసాద్ గారు ఈ పాట ఎప్పుడైనా పాడతాడేమో, వాళ్ళ నాన్న జ్ఞాపకం చేసుకుంటాడేమో అనుకుంటాను. ఈ పాట నేర్చుకోబోవా? హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాదుండు, హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాదుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల వేదములను, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. ఎక్కడ నిలబడ్డాడైనా? ఎక్కడ నిలబడ్డాడమ్మా? ఎక్కడైతే నువ్వు విశ్వసించావో ఆ విశ్వాసమును నువ్వు కొనసాగుతున్నప్పుడు వచ్చి ఆ విశ్వాసమైన తలుపులను ఏం చేస్తున్నాడైనా? ఎలా తట్టాడు? ఎన్ని రకాలుగా తట్టాలో సకల విధములంటే అర్థం ఏమిటి? సకల విధములంటే ఎన్ని రకాలుగా తట్టాలో అన్ని రకాలుగా తట్టాడు. లేచామా? తీసామా తలుపులు? తీసామా తలుపులు? ఎందుకు తీయలేదు తెలుసా? ఇంకా నీ హృదయం ముందు దాగి ఉన్నవి వదిలిపెట్టలేదు. ఒకసారి నేను వెనక వస్తున్నాను, మంగళవారం నాడు వదిలిపెట్టావు, శుక్రవారం నాడు వదిలిపెట్టావు. వదిలిపెడతామా? మన విశ్వాసుల ఇంటికి ఒక రోజున కత్తి కోసం వెళ్ళాను. దేనికోసం? కత్తి కోసం వెళితే అమ్మా అని పిలిచాను. అయ్యగారండి కత్తి కావాలమ్మా ఇవ్వాలని చెప్పి ఏం చేసిందంటే లోనకు ఉన్నట్టు వెళ్ళి నెతికేసి ఆ రోజు శుక్రవారం వచ్చిందని గ్రహించి, అయ్యగారిని పిల్లవాడు అక్కడ ఇట్లా కత్తి కనపడతలేదండి. నేను స్తోత్రం చెప్పు. ఏం కనపడతలేదు? కత్తి కనపడతలేదు. ఎందుకని? దట్ వాస్ ఫ్రైడే. ఆ రోజు ఏ వారం? శుక్రవారం అయిపోయింది. నీ హృదయమన్న విశ్వాసం ఎవరికి అమ్మేసుకున్నావు? విశ్వాసమును అమ్ముకోకూడదు. విశ్వాసము నీలో ఉంచితే అది ఫలిస్తుంది. ఈ విశ్వాసం ఎవరికి అమ్మేసిందంటే కత్తికి అమ్మేసింది. ఎవరికమ్మా చెప్పాలా? కత్తికి అమ్మేసింది. మరలా మంగళవారం నాడు మా ఇంటికి వచ్చింది కట్టుకుని. ఏ కత్తినైతే అడిగాను ఆ కత్తి ఏం చేసిందా? చెప్పలేదు మీరు. ఏ కత్తినైతే అడిగాను ఆ కత్తి ఏం చేసిందా? చెప్పు పాదిరమ్మా. ఒక కోత కోసింది అంతే. ఏం చేసిందమ్మా? కోత కోసింది. చనిపోయిన ఇంటికి వెళ్ళి తిరిగి వస్తే గేట్ వేస్తుందా? నా చెప్పులు కూడా పశు నీళ్ళు వేసేస్తుందా? వా ఎవరా? పాదిరమ్మ. మీరు ప్రేమించే పాదిరమ్మ. షాంపూ ఎక్కడ? కారు దగ్గర. చెంబు ఎక్కడ? కారు దగ్గర. నా బట్టలు ఎక్కడ? కారు దగ్గర. ఈ ఆచారాలు ఉన్నంత కాలము నీ జీవితమునకు విడుదల లేదా. ఆచారాలు కాదు నీకు ఉండవలసింది, విశ్వాసం ఉండాలి. యేసుక్రీస్తు రక్తము ద్వారా ఈ ఆచారాలను ఏమయ్యాయి? కడిగివేయబడ్డాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. కడిగివేయబడ్డాయి. ఆచారాలతో భ్రమతో ఉండి నీ విశ్వాసాన్ని ఆచారాలకు అమ్మకు. నీ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి నిరీక్షణ కలిగిన వారమై ఉండండి. ఇక్కడ సెలవిస్తున్న మాట మరొకసారి చదువుదాం చూడండి. ఏమంటారు? విశ్వసించిన వాడే నిత్య జీవము గలవాడు, జీవాహారమును ఇక చాలిక జీవాహారమును పలావు నేనే అన్నాడా? కోడి మాంసం నేనే అన్నాడా? మరి ఏమన్నాడు ఆయన? ఓ పలావ్ అంటే ఎగబడిపోతాం. రోజు తిన్నదానికంటే పలావ్ అనగానే ఆ రోజున ఇంకా కొంచెం ఎక్కువ తింటాం. రోజు పెట్టినా చెప్తలేదు. రోజు పెట్టినా చెప్పండి. రోజు పెట్టినా గట్టిగా చెప్పాలి. రోజు పెట్టినా వద్దనం. రోజు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకడు కడుపట్టుకుని వెళ్ళిపోయాడు హాస్పిటల్కి. ఎరా నొప్పి ఏమిటి? గలిబిలి. కూర్చోబుద్ధి అవుతలేదు, నిలబడబుద్ధి అవుతలేదు, పడుకోబుద్ధి అవుతలేదు. ఏంటి ఏంటి అంటే డాక్టర్ అన్నాడు, నీ కడుపు నిండా పలావ్ ఉంది, పలావ్ బయటికి తీయాలి, 2 లక్షలు అవుతాయి అన్నాడంట. ఎంత అవుద్దమ్మా?
నీ కడుపులో ఉన్న విశ్వాసం ఉంటే అన్నిటిని శుద్ధి చేస్తుంది. నీ కడుపులో ఉన్న విశ్వాసం ఉంటే అన్నిటికీ రక్షణ. నీ కడుపులో ఉన్న విశ్వాసం ఉంటే అన్నిటికీ ఆరోగ్యమే. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. అందుకంటున్నాడు జీవాహారమును. ఏది ఎక్కడుంది జీవాహారం? ఎక్కడ దేవుని సువార్త ప్రకటించబడుతుందో ఆ సువార్త జీవాహారం. సువార్త జీవాహారం. సువార్తలో ఉంది జీవం, సువార్తలో ఉంది తృప్తి, సువార్తలో ఉంది సంతోషం, సువార్తలో ఉంది ఆనందం. ప్రభు సెలవిస్తున్నాడు, జీవాహారమును నేనే, జీవాహారమును నేనే. పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారం. ఎక్కడి నుంచి దిగి వచ్చింది? మరి మన్నా ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అన్నాడు. మరి మన్నా ఎక్కడి నుంచి వచ్చింది? మీరు చెప్తా లేదు. మన్నా నుంచి వచ్చిందా? ఏ ఊరు నుంచి వచ్చింది? మరి మన్నా పరలోకం నుండి వచ్చితే మరి ఇశ్రాయేలీయులు ఎందుకు చనిపోయారు? మీరు చెప్పాలా? అది పరలోకం నుంచి వస్తే, ఈ యేసు ప్రభు ఇచ్చేది కూడా పరలోకం నుంచి వచ్చేస్తే ఇప్పుడు ఏది మన్నా? ఏది? దేవుని పిల్లారా, ఇంకొక చిన్న చిట్కా ఉంది. ఇశ్రాయేలీయులందరూ వాగ్దాన దేశమైన పాలుతేళ్లు ప్రవహించు పాలస్తీనాలోనికి ప్రవేశించిన వెంటనే మన్నా ఏమైపోయింది? ఆగిపోయిందే. మరి మన్నా కురవాలి కదా, ఎందుకు ఆగిపోయింది? దేవుని పిల్లారా, అందుకు ప్రభు చెప్తున్నాడు, జీవాహారము నేనే, నా ద్వారా మీకు నిత్య జీవము. పిల్లరా, యేసు ప్రభు ఇచ్చే ఆహారము నువ్వు చనిపోయినను, ఏమంటున్నాడు? నువ్వు చనిపోయినను దాన్ని తినవచ్చు. మన్నా ఇశ్రాయేలు వరకు కాదండి, మనకు కూడా ఉంది. ఇప్పుడు ఆనాడు ఇశ్రాయేలు మన్నా తిన్నారు. ఈనాడు యేసుక్రీస్తు యొక్క శరీరమును, యేసుక్రీస్తు యొక్క రక్తమును తిని త్రాగినవాడు నిత్య జీవములోకి ప్రవేశిస్తాడు. చప్పల కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నీకంటూ ఒక నిత్య జీవం ఉంది. ఆ నిత్య జీవములోకి ప్రవేశించటానికి యేసుక్రీస్తు ఇచ్చే మన్నా తిందాం. ఈ మన్నా క్రీస్తు యొక్క శరీరమును, క్రీస్తు యొక్క రక్తమునై ఉన్నది. ఇది మన హృదయాన్ని బాగు చేస్తుంది, మన హృదయాన్ని రిపేర్ చేస్తుంది, మన హృదయానికి స్వస్థత ఇస్తుంది. నిత్య జీవములోనికి దేవుడు మనందరిలను నడిపించునుగాక. ఆమేన్. తల వంచండి. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. నీ శరీరము, నీ రక్తము ఆగిపోయేది కాదు. నేను మరలా మీ మధ్యకు వచ్చు వరకు దానిని తినుడి అని సెలవిచ్చావు. ఎవడు నా శరీరమును తింటాడో వాడికి స్వస్థత కలుగుతుంది. ఎవడు నా రక్తమును సేవిస్తాడో వాడి అంతరంగం బాగుపడుతుందన్నావు. అలాగున మా జీవితాలు స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.